సో ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా మందిలో ఇది కామన్గా కనిపిస్తుంది, ఆడవారిలో కానివ్వండి మగవారిలో కానివ్వండి. అసలు పైల్స్ అంటే ఏంటి? ఫస్ట్ ముందుగా మన ప్రేక్షకులకి నమస్తే అండి. పైల్స్ అనేటువంటి సమస్య మీరు అన్నట్టు ఈ రోజుల్లో చూస్తే చాలా కామన్ ఇష్యూ అనేది అయిపోయింది. అంటే జనరల్గా మనకి పైల్స్ అనేది ఎవరికైనా ఉంటాయి. ఇది ఎప్పుడైతే సమస్య అనేది అధికమవుతుంది అప్పుడు మనం పైల్స్ కింద మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకే. సాధారణంగా మోషన్కి వెళ్ళేటువంటి ప్రాబ్లం మలబద్ధకం అనేది ముందు ఈ యొక్క ప్రాబ్లంకి చాలా ప్రధానమైనటువంటి కారణం. ఓకే. పైల్స్ రావటానికి ముందు కాన్స్టిపేషన్ సమస్య అనేది ఉండకూడదు. డైజెషన్ అనేది కరెక్ట్గా ఉండి ఇండైజెషన్ ఇష్యూస్ లేకోకుండా రెగ్యులర్గా మోషన్ అనేది వెళ్తూ ఉంటే వాళ్ళకి పైల్స్ అనేది బయటికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. లేదు మనకి మోషన్ సరిగ్గా కావట్లేదు, లేదు 2 డేస్కి ఒకసారి అవుతుంది, అలాంటప్పుడు మనం ఫుడ్ మీద మరియు మనం చేసేటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ఫోకస్ చేస్తే ఈ ఫైల్ సమస్యకి వెళ్ళకోకుండా కూడా మనం ఫస్ట్ గానీ దీన్ని నివారించుకోవచ్చు. ఓకే. ఇలా మలబద్ధక సమస్య అనేది వదిలేస్తే కనుక అది మనకి ఫైల్స్ కింద వస్తుంది. ఫైల్స్ అంటే నథింగ్ బట్ ఎప్పుడైతే కనుక టూల్స్ రిలీజ్ అయ్యేటువంటి ఆ యానస్ పాయింట్ ఉందో ఆ యానస్ పాయింట్ దగ్గర రాపిడి జరగడం వలన ఆ యానస్ చుట్టూ రక్తం అనేది గూడు కట్టేస్తుంది. ఓకే. ఆ రక్తం గూడు కట్టి దానిపైన ఒక లేయర్ స్కిన్ అనేది ఏర్పడుతుంది. ఈ స్కిన్ మళ్ళీ మోషన్ అయినప్పుడు టైట్ మోషన్, ఇప్పుడు రెగ్యులర్ మోషన్ అవుతుంది అంటే చాలా ఈజీ అండ్ సాఫ్ట్ మోషన్ అనేది అవుతుంది. లేదు మోషన్ అనేది 2 డేస్కి ఒకసారి వస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మోషన్ కంటెంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. సో టూల్స్ టైట్ అయిపోతాయి. టూల్స్ టైట్ ఎప్పుడైతే అవుతుందో ఆ మలద్వారం ద్వారా వచ్చేటువంటి టూల్స్ టైట్గా రావడం వలన స్కిన్ పైన రాపిడి జరుగుతుంది. ఓకే. అలాంటప్పుడు ఈ యొక్క ఫైల్స్ అనేది మనకి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే.